అమ్మవారితో పెట్టుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి గట్టిగా సమాధానం దొరుకుతూనే ఉంది. ఈ రోజు అమ్మవారి సాక్షిగా బోనం ఎత్తుకున్న ఆడపిల్లల కన్నీరును పెట్టించిన ఈ ప్రభుత్వం తొందరలో కూలిపోతుంది. హిందువులందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారు. మా అమ్మవారి జోలికి వచ్చిన వాడిని ఆ పెద్దమ్మ తల్లి వదలనే వదలదు, ఆ అమ్మవారు వదలనే వదలదు. పులి మీద స్వారీ చేస్తున్నారు బిడ్డ. మీకు దమ్ముంటే, మీకు సిగ్గుంటే, శరం ఉంటే వెళ్ళి పైన రోడ్డు మధ్యలో ఉన్న దర్గాల్ని మాటలు కూడా కూల్చి మా గుడుల దగ్గరకు రండి. మా హిందువులు జోలికి వచ్చిన వాడు ఎవడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. పూర్వకాలం నుంచి 80 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతుంటే ఆడపిల్లల కన్నీరుతో 100 గజాల స్థలంలో మీరు ఇక్కడ కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళనందరినీ లోనికి వెళ్ళని కూడా తీవ్రవాదులా? ఇక్కడ ఎవరైనా తీవ్రవాదుల పనులు చేస్తున్నారా? ఎవరి దగ్గర సొమ్ము పడేసుకున్నారా? సిగ్గుందా మీకు? అసలు అమ్మవారి జోలికి వస్తున్నారు, 100 గజాల స్థలం వాళ్ళకి ఇచ్చి కట్టుకోండి అని చెప్పడానికి మీకు నోరు రావడం లేదా? ఇంతమంది 2-3 రోజులుగా ఇన్ని కష్టాలు పడుతూ ఇంత బాధపడుతూ అమ్మవారి కోసం పోరాడుతుంటే హిందువులందరూ మీ కనీసం కనికరం కూడా అనిపించట్లేదా? ప్రభుత్వ అధికారులకి ఎవరిచ్చారండి? ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్నే వాళ్ళు చేస్తారు. వీళ్ళకే ఉంది వీళ్ళ పని, డ్యూటీ చేయడం. ఇప్పుడు ఎక్కించడానికి రెడీ చేస్తున్నారు వ్యాను, అందరిని ఎక్కించేస్తారు. 10 నిమిషాలు టైం అని చెప్పి మమ్మల్ని అందరినీ రెడీ చేసి ఆడవాళ్ళని తెప్పించి ఆడవాళ్ళని మగాళ్ళని ఎక్కిస్తారు. ఇంతకు మించి ఏం చేస్తారు? ఇదేగా చేసేది. తర్వాత ఏమో కేసులు పెడతారు, తిప్పుతా ఉంటారు. తెప్పండి, చచ్చిపోయినా పర్లేదు అమ్మవారి కోసం. జై శ్రీరామ్. అమ్మవారి దగ్గరే ఉంటాం, అమ్మవారి కోసం పోరాడతాం. మా బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతుందంటే చిత్తశుద్ధితో పనిచేస్తాం కాబట్టి మేము మాట్లాడతాం. మేము బీజేపీ వాళ్ళని కొట్లాడతాం, హిందువులందరినీ ఏకం చేస్తాం, అమ్మవారి గుడిని మళ్ళీ వాళ్ళతోనే నిర్మించేలా చేస్తాం. జై శ్రీరామ్. హిందువుల దేవాలయాల పైన దాడి జరుగుతున్నప్పుడు ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్పిన అధికారులే స్వయంగా వాళ్ళే వచ్చి ఇలాంటి ఘటనలు హిందువుల దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. ఏమంటారు? పిచ్చోడండి, రాయేసాడండి, ఎరగొట్టాడండి. వాడు మధ్యస్థిమితో లేదండి. ఎవరికి మధ్యస్థిమితో లేదంటే ఇక్కడ చేయిస్తున్న వాళ్ళకి ఎవరు ఆర్డర్ ఇస్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరికి లేదు మధ్యస్థిమితో. ఏమనంటే కూలగొట్టిన తర్వాత పిచ్చోడు వాడు ఒక మాట వేసేస్తే అయిపోయింది. పిచ్చోళ్ళ అందరూ మేము పిచ్చోళ్ళు అమ్మగలం. మేము పిచ్చోళ్ళు అయితే ఎలా ఉంటుందో చూపించమంటారు? ఒక్కసారి హిందువులు పిచ్చోళ్ళు అయితే ఎట్లా ఉంటుందో చూపించమంటారా? ఏం మాట్లాడుతున్నారు? హిందువుల గుడుల పైన ప్రతిసారి ధ్వంసం చేయడానికి వస్తున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అమ్మవారి ఉసురు, ఆ ఆడపిల్లల ఉసురు తప్పకుండా తగులుతుంది. జై శ్రీరామ్. మేమందరం ఈ అయ్యే వరకు కూడా ఇక్కడనే కూర్చుంటామని ఏమన్నా సాధిస్తాం. జై శ్రీరామ్.